హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు పలకా బల్పం ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ హెల్త్ చిట్కా సిరీస్లోని. ఇవాళ నేను నా మార్నింగ్ వాక్కి అలా బయటికి నేచర్లోకి వచ్చానండి. మంచి సన్లైట్ పడుతోంది, గ్రీనరీ. యాక్చువల్లీ మీరు చూస్తున్నారు కదండి, నా ఫేస్ పైన సన్ పడుతోంది. ఆబ్వియస్లీ డైరెక్ట్ సన్ కళ్ళలోకి పడడం చాలా హానికరము. బట్ మన ట్రెడిషన్స్లోని జనరల్గా కూడా ఎవ్రీడే మార్నింగ్ సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ, సూర్యుడికి దండం పెట్టుకోవడం కానీ, ఇవన్నీ చాలా కామన్ థింగ్స్ అండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కళ్ళు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. అంటే ఏంటంటే, బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా ఒక పార్ట్ బయటికి వచ్చి మన ఐ సాకెట్స్ నుంచి వచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోండి మన కళ్ళని. సో ఐస్ ఆర్ ద ఓన్లీ విండో టు అవర్ బ్రెయిన్. సో సన్లైట్లోని బ్లూ కలర్ లైట్ ఉంటుందండి, అందుకే మీకు స్కై బ్లూగా ఉంటుంది. అయితే ఈ బ్లూ లైట్ మన కళ్ళకి హిట్ అయితే మన బ్రెయిన్కి ఒకటి తెలుస్తుందండి. అదేంటంటే మార్నింగ్ అయింది, ఇంకా వేకప్ టైం అని చెప్పి అర్థమవుతుంది. అండ్ దీని వల్లనే మనం బ్రెయిన్కి ఈ టైం ఎవ్రీడే ఒక రిథమ్ సెట్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ మీరు ఏ టైంకి లేచినా ఆ టైంకి వెంటనే వెళ్ళి సన్లోకి వెళ్ళి అలాగా కొంచెం వాక్ తీసుకున్న, డైరెక్ట్గా చూడకుండా ఇండైరెక్ట్గా సన్ కేస్ చూసినా కూడా మనకు ఒక రిథమ్ లాగా సెట్ అవుతుందండి. సో ఇలాగా లేచిన వెంటనే మనము సన్లైట్ని ఇండైరెక్ట్గా చూడగలిగితే మనకి కొన్నాళ్ళకి మన క్లాక్ రీసెట్ అయిపోతుంది. ఆ టైం ఏదైతే లేస్తారో, వెదర్ ఇట్స్ వాట్ ఎవర్ టైం, 7 AM, 6 AM, 9 AM, 8 AM, ఏ టైంకి లేచిన వెంటనే సన్లైట్ని చూడగలిగితే మీకు మీ బాడీ అలారం క్లాక్ లేకుండా కొన్నాళ్ళకి అదే టైంకి ఆటోమేటిక్గా లేవడం మొదలెడుతుందండి. సో ఇదే విధంగా ఈవినింగ్ టైమ్ బ్లూ లైట్ కనిపిస్తే ఆబ్వియస్లీ దానివల్ల మన బాడీకి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వేకప్ టైం ఏమో అనుకుంటుందండి. సో అందుకే ఈవినింగ్ టైమ్ పడుకునే ముందు ఒక 2-3 అవర్స్ ముందు నుంచి మీరు వైట్ లైట్స్, అంటే వైట్ ట్యూబ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా వాడకుండా ఎల్లో లైట్స్, సాఫ్ట్ లైట్స్ విచ్ డు నాట్ హ్యావ్ బ్లూ కలర్, అలాంటి లైట్స్ కనుక వాడగలిగితే నిద్ర ఇంకా బాగా పడుతుందండి. సో ఇలాంటి హెల్త్ చిట్కాస్ కోసము మరెన్నో వీడియోస్ తోటి నేను ఇదే పలకా బల్పం ఛానల్లోని హెల్త్ చిట్కా సిరీస్లోని చెప్తూ ఉంటానండి. సో డెఫినెట్లీ subscribe and keep following this health chitka series. See you next time and bye bye.